రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని అంతటి భయాందోళనలోకి నెట్టిన అమెరికా ఇరాన్ సంక్షోభం అనూహ్యం మలుపు తిరిగింది. మారణ హోమం ఖాయమనుకున్న తరుణంలో శాంతి జెండా ఎగిరింది. పాకిస్తాన్ దౌత్య వ్యూహం ఫలించి వినాశనం అంచున ఉన్న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదిరింది. అసలు ఇస్లామాబాద్లో ఏం జరిగింది? ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గారు? హార్మోజ్ జలసంధిలో ఇప్పుడు పరిస్థితి ఏంటి? తాత్కాలిక విరమణ వల్ల కలిగే ప్రధాన మార్పుల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మరో నాగరికత అంతమైపోతోందంటూ ఇరాన్ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సై అన్నంత పనిచేశారు. ఇరాన్కి ఇచ్చిన 48 గంటల గడువు ముగియడానికి సరిగ్గా 2 గంటల ముందు ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. సరిగ్గా అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలు ఫలితాన్నిచ్చాయి. 2 వారాల పాటు కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ట్రంప్ అధికారికంగా ప్రకటించాడు. శాశ్వత శాంతి దిశగా ఇదొక గొప్ప అడుగు. ప్రపంచ శాంతికి ఇది ఒక మంచి రోజు అని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ మేఘాలు విడిపోయాయి. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం హార్మూజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు వెన్నెముక లాంటి ఈ జలసంధిని ఇరాన్ 6 వారాలుగా మూసివేసింది. ఫలితంగా అంతర్జాతీయంగా చమురు ధరలు మండిపోయాయి. అయితే తాజా ఒప్పందం ప్రకారం ఇరాన్ మిలిటరీ పర్యవేక్షణలోనే వాణిజ్య నౌకల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరటని చెప్పొచ్చు. శాంతి మాటలకే పరిమితం కాకూడదని ఏప్రిల్ 10న ఇస్లామాబాద్లో కీలక భేటీ జరగనుంది. సీజ్ ఫైర్కు ట్రంప్ అంగీకరించడంతో అమెరికా ముందు ఇరాన్ 10 డిమాండ్లు పెట్టింది. ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళికపై ఇరు దేశాలు చర్చించుకోనున్నాయి. అవేంటో చూద్దాం. మొదటిది, ఇరాన్పై ఎటువంటి దాడులు చేయబోమని అమెరికా గ్యారెంటీ ఇవ్వాలి. రెండోది, హార్మోజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ కొనసాగాలి. మూడోది, ఇరాన్ యురేనియం శుద్ధి చేసే ప్రక్రియకు అమెరికా అంగీకారం తెలపాలి. ఇక 4వ కండిషన్, ఇరాన్పై ఉన్న అన్ని ప్రాథమిక ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి. 5వది, ద్వితీయ శ్రేణి ఆంక్షలను కూడా పూర్తిగా తొలగించాలంటోంది ఇరాన్. ఇక 6వది, ఇరాన్పై భద్రతా మండలి గతంలో చేసిన తీర్మానాలను రద్దు చేయాలి. ఇక 7వది, IAEA బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇచ్చిన అన్ని తీర్మానాలను రద్దు చేయాలి. ఇక 8వ పాయింట్, ఆంక్షల వల్ల కలిగిన ఆర్థిక నష్టానికి ఇరాన్కు పరిహారం చెల్లించాలి. ఇక 9వది, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల నుండి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవాలి. ఇక చివరిగా 10వది, లెబనాన్ సహా అన్ని చోట్ల యుద్ధాన్ని పూర్తిగా నిలిపివేయాలి. ఇవి ఇరాన్ పెట్టిన కండిషన్స్. ఇక ఈ స్వల్ప విరామం శాశ్వత శాంతి ఒప్పందానికి నాంది పలుకుతోందని అంతర్జాతీయ సమాజం ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఈ తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా 5 ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక అవేంటో ఒక లుక్ వేద్దాం. చమురు ధరల పతనం. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏకంగా 16% నుండి 17% మేర పడిపోయాయి. చమురు సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగదనే సంకేతాలు రావడంతో ఇంధన ధరలు భయం తగ్గింది. ఇక రెండవది, స్టాక్ మార్కెట్ జోరు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో ఆసియా మరియు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణ ఆందోళనలు తొలగిపోవడంతో పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇక మూడవది, హార్మోజ్ జలసంధి పునరుద్ధరణ. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని నియంత్రిత పద్ధతిలో తిరిగి తెరిచారు. దీనివల్ల గత కొన్నాళ్లుగా నిలిచిపోయిన సుమారు 800 నౌకలు తమ ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాయి. ఇక 4వది, సైనిక చర్యల నిలిపివేత. అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేసింది. ఫలితంగా గల్ఫ్ దేశాలకు వ్యాపించే ప్రమాదం ఉన్న ప్రాంతీయ యుద్ధం ముప్పు ప్రస్తుతానికి తగ్గిందని చెప్పొచ్చు. ఇక 5వది, చర్చలకు అవకాశం. ఈ 14 రోజుల గడువు ఇరు దేశాల దౌత్యవేత్తలకు చర్చలు జరపడానికి ఒక సువర్ణ అవకాశం ఇచ్చినట్టుగా భావించాలి. ఈ చిన్న విరామాన్ని శాశ్వత శాంతిగా మార్చే దిశగా చర్యలు ప్రారంభమైతే బాగుంటాయి. ఇక ఏది ఏమైనా ప్రపంచం పెనుముప్పు నుంచి ప్రస్తుతానికి తప్పించుకుందని చెప్పొచ్చు. ఏప్రిల్ 10న జరగబోయే ఇస్లామాబాద్ చర్చలు రాబోయే దశాబ్ద కాలం పాటు ప్రపంచ రాజకీయాలను శాంతిని శాసించనున్నాయి. మరి ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.